నమః హరి ఓం. అందరికీ నమస్కారం. అందరూ భయపడేటువంటి ఈ మూలా నక్షత్రం శిశు జననమూరికి తీసుకోండి. తర్వాత మూలా నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే, జ్యేష్ఠ నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది అనేది దాన్ని మనసులో తీసేయండి. చాలామందికి కూడా మేము పెళ్లి చేసాము, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ యొక్క మూలా నక్షత్రం ప్రారంభం సమయంలో 24 నిమిషాలు సంధి సమయం అంటామన్నమాట. ఈ సమయంలో జననమైతే అంటే మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని సమయాల్లో జననమైతే మాత్రమే దోషం ఉంది. ఆ సంధి సమయాల్లో వచ్చేటువంటి దోషం మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మూలా నక్షత్రం 4 పాదాల్లో పుడితే దోషం అని అనుకోకూడదు. 1వ పాదన జననమైతే తండ్రికి దోషము, 2వ పాదమున తల్లికి, 3వ పాదమునకు ధన నష్టము. అదేవిధంగా 4వ పాదంలో అయితే 4వ పాదం జరిగితే జనన దోషం అవుతుంది. అదేవిధంగా మూలా నక్షత్రం సమయం 12 భాగాలుగా విభజిస్తే దాంతో ఈ యొక్క ఒక్కొక్క భాగంలో ఏమేమి ప్రాబ్లం అవుతుంది. 1వ భాగంలో తండ్రికి, 2వ భాగంలో తల్లికి, అన్నలకు, తల్లికి, 3వ భాగం అన్నలకు, అదేవిధంగా 4వ భాగం అయితే పార్ట్నర్షిప్స్ భాగస్వాములకు, అదేవిధంగా 5వ భావం అయితే పిల్లనిచ్చినటువంటి మామగారికి, అదేవిధంగా 6 అయితే చిన్న అన్నకు, 6వ భాగంలో అయితే బాబాయ్ గారికి, అదేవిధంగా కూడా పెద్ద నాన్నలకు, 7వ భాగంలో అయితే పిన్నమ్మ గారికి, పెద్దమ్మలకు మరియు మేనమామలకు దోషం. అదే 8వ భాగం అయితే ధన నష్టము. 9వ భాగం అయితే జీవనంలో కాస్త జీవనం నడిపే దీంతో దరిద్రం అవడము లేదా జీవనంలో కొంత తొందర అవడం జరుగుతుంది. 10వ భాగంలో అయితే దరిద్రం సంభవిస్తుంది. 11వ అయితే మృత్యు. 11వ భాగంలో అదేవిధంగా 12వ భాగంలో జాతకునికి 11వ భాగంలో అయితే కాస్త ఇబ్బంది, తినడానికి కూడా ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది. విశేషంగా కూడా శిశు జననం మాత్రానికి దీన్ని కన్సిడర్ చేయాలి. మీరు జ్యేష్ఠ మూలా నక్షత్రంలో జన్మించిన వారికి దోష పరిహారం ఏంటంటే ఎద్దు దానం చేయడం కంపల్సరీ చేయండి. చాలా అనుకూలమైనంత మీకు ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా నవగ్రహ శాంతి, జపతప దానాలు చేయడం, అది ఇచ్చేదాని వల్ల కూడా దోష నివారణ అవుతుంది. వీలైనంత వరకు నవగ్రహ శాంతి, ఆ నక్షత్ర శాంతి, ఈ యొక్క శాంతి హోమాలు చేయడం వల్ల కూడా ఆ ఇంట్లో కూడా ఈ దోష నివారణ అయ్యి వాళ్ళు సంతోషంగా ఉండడానికి అనుకూలం ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.